హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 6 ఛానల్స్ స్పీకర్ ప్రొటెక్షన్ అసెంబుల్ చేసామండి. మనం ఈ పీసీబీలు వేసాము, మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుంది? ఓకే, డిలే ఉంటుందండి, డిలేతో ఆన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం డీసీ ప్రొటెక్షన్, డీసీ సప్లై ఎప్పుడన్నా వచ్చినప్పుడు మనకు స్పీకర్లో అంటే అవుట్పుట్లో వచ్చినప్పుడు మనం ఇది ఆన్ అవుతుందండి. సేమ్ మోడల్లో ఇలాగా కొన్ని స్పీకర్ ప్రొటెక్షన్లో ఉన్నాయి. అయితే అదే మోడల్లో నేను చెప్తాను. ఒక మోడల్ నేను ఒక పిక్చర్ పెడతాను. అది వచ్చేసి మైక్రో కంట్రోలర్ బేస్ మీద పనిచేస్తుంది, కానీ ఇది వచ్చేసి సింపుల్ ట్రాన్సిస్టర్ల మీద సింపుల్ సర్క్యూట్లో వర్క్ అవుతుంది అనమాట. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే వర్కింగ్ ప్రిన్సిపల్ అంతా ఒకటే, కాకపోతే మైక్రో కంట్రోలర్ యూజ్ చేయటం వల్ల, మైక్రో కంట్రోలర్ పని చేయకపోవడం వల్ల ఏదన్నా ప్రాబ్లం ఉన్నా అదైతే మనం రిపేర్ చేసుకోవడానికి అవ్వదు. అలాగే ఒకటి దీంట్లో మొత్తం స్మాల్ కాంపోనెంట్స్, అంటే ఎక్కువ పెద్దగా కాంప్లికేటెడ్ ఏం లేదు, సింపుల్గా ఉంటుంది. రిలేలు కూడా ఒకటి వచ్చేసి ఇది 30 ఆంపియర్ వరకు సపోర్ట్ చేస్తుంది, ఇది 5 ఆంపియర్ వరకు ఉంటుందండి. సో హెవీ వాటేజ్ ఉన్న దానికి కూడా వర్క్ అవుతుంది. ఈ స్పీకర్ ప్రొటెక్షన్ బాగుంటుంది. ఓకే, నేను యూజ్ చేశాను, చాలా బాగుంది. ఓకే, ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ప్లస్ వచ్చేసి ఇది ఏసీ 12012 మీద వర్క్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏసీ ఉంది. ఇక్కడ నేను ఒకసారి చూడండి, నేను రెడీ చేసుకున్నాను. ఇది పవర్ సప్లై, ఏసీ ప్లస్ డీసీ రెండు సపరేట్గా ఉండేటట్టు చేసుకున్నాను. ఇందులో నుంచి ఏసీ 12012 ఇక్కడ సప్లై ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూడండి. అలాగే ఓకే, ఏసీ 12012. ఓకే, ఇది వచ్చేసి 24024 గ్రౌండ్ని యాడ్ చేయాలి. ఓకే, ఇది యాడ్ చేస్తేనే మనకి ఇది స్పీకర్ ప్రొటెక్షన్ లాగా వర్క్ అవుతుంది. అదర్వైజ్ ఓన్లీ డిలే బోర్డ్ లాగానే వర్క్ అవుతుంది. ఓకే, ఇది గమనించాలి. ఓకే, ఫస్ట్ ఆన్ చేస్తాను. ఇది వచ్చేసి రెడ్ వైర్ వచ్చి మనకు 24 డీసీ అనమాట. ఇది దీని గ్రౌండ్. ఓకే, 24024 గ్రౌండ్. ఓకే, ఆన్ చేస్తున్నాను. ఓకే, ఇది డిలే. ఇప్పుడు డిలే ప్రొటెక్షన్లో ఉంటే ఎల్లో వెలుగుతుంది, ఆన్ అవుతే గ్రీన్లో ఉంటుంది అనమాట. ఓకే, ఈ డీసీ ఎప్పుడైతే మనకు స్పీకర్ ఇన్లో యాంప్ నుంచి వచ్చే స్పీకర్ ఇన్లో డీసీ వచ్చింది అనుకుందాం సపోజ్, అప్పుడు చూడండి ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోయింది. అలాగే మనం ప్రొటెక్షన్లో అలాగే ఉంటుంది. మనం ఎంత డీసీ వచ్చేంత వరకు ఇది ఆగిపోతుంది మొత్తం. అంటే ప్రొటెక్షన్లో ఎల్లో వెలుగుతూనే ఉంది చూడండి. ఎప్పుడైతే మనం తీస్తామో, అంటే డిలే మనం రిపేర్ చేసామనుకోండి, డీసీ రాకుండా అది ఆన్ అవుతుంది. అదర్వైజ్ అలాగే ఉండిపోతుంది ఇలాగా. అప్పుడు మనం ఇక్కడ చూడాలి, ఈ ఎల్లో వెలుగుతూ ఉంటే ఇది ప్రొటెక్షన్ మోడ్లో, అంటే డీసీ వచ్చింది స్పీకర్ ఇన్లో నుంచి అని గమనించుకొని మనం రిపేర్ చేసుకోవాలండి. ఓకేనండి, రైట్. ఇప్పుడు తీసేసాను, ఆన్ అవుతుంది. సో మనకు ప్రొటెక్షన్ ఆన్ రెండు తెలుస్తుంది అనమాట. ఇది హెవీ రిలేలతో ఉండడం వల్ల చాలా బాగుంటుందండి. అవుట్పుట్ హెవీ వచ్చే అవుట్పుట్ బోర్డులకి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ. 500 దాటాం మనము, ఇంకా 1000కి దగ్గరలో ఉన్నాము. 1000 వరకు మనం వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకా మంచి వీడియోలు చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇది సేమ్ ఇలాంటి బోర్డే కొంతమంది దగ్గర తయారు చేయించుకొని చేసుకుంటున్నారు. వెరీ గుడ్. కాకపోతే ఏంటంటే అది ఎస్ఎండిలో ఉంది. ఇది వచ్చేసి ప్యూర్ త్రూ హోల్ కాంపోనెంట్స్. ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఏ కాంపోనెంట్ పోయినా మనకు దొరుకుతుంది. సో ఇలాంటి బోర్డులని మీరు ఎంకరేజ్ చేయండి. ఎస్ఎండి బోర్డులు చేసుకోవచ్చు, కానీ కస్టమర్ వైజ్ చూస్తే ఆ కస్టమర్కి వచ్చేసి ఎవరికైనా కానీ రిపేర్ చేయాలన్నా చాలా స్మాల్గా ఉంటాయి, చాలా కొంచెం కష్టంతో కూడుకునింది. ఓకే, ఇదైతే ఈజీగా రిపేర్ చేసి ఏ టెక్నీషియన్ అయినా రిపేర్ చేసి ఇవ్వగలడు. ఓకే, చూసుకోండి. అలాగా అది ఒక సజెషన్ అనుకోండి, కాకపోతే నేనైతే ఇది సపోర్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.